అందరికీ నమస్తే అండి. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు చేసిన త్యాగం లేదా వేసిన వ్యూహం ఎంత మేరకు ఫలిస్తుందో తెలియదు. కానీ ఆ పార్టీలో కుర్రాళ్ళు, కొత్తగా ఓటు హక్కును వచ్చిన కుర్రాళ్ళు, పవన్ కళ్యాణ్ గారంటే ఒక ఎమోషన్ అని ఫీల్ అయ్యే కుర్రాళ్ళు చాలా హర్ట్ అయ్యారు. పొద్దున నుంచి కూడా యాక్చువల్లీ అందరూ గీతాంజలి ఇష్యూలో ఉన్నారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సీట్ల సంఖ్య తగ్గించుకున్నారు అనే విషయం డైవర్ట్ అయిపోయింది. ఎవరు పెద్దగా మాట్లాడట్లా. కానీ జనసేన పార్టీలో కుర్రాళ్ళు మాత్రం దాని గురించి మాట్లాడుతున్నారు. జనసేన పార్టీలో కుర్రాళ్ళు మాత్రం దాని గురించి ఆలోచిస్తున్నారు. ఎందుకు ఇలా జరిగింది? బీజేపీని గుడ్డిగా నమ్మి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు సీట్లు వదులుకున్నారో, త్యాగం చేశారు అని ఒక భయం అయితే మొదలైంది. సో నేను ఎక్కువగా మాట్లాడే జనసేనలో కొంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్న నాయకులు కావచ్చు, వాళ్ళల్లో అయితే మాత్రం అసంతృప్తి ఉంది. అసలు వాళ్ళు 24 సీట్లనే ఒప్పుకునే పరిస్థితి లేదు. 24 ఏంటి కనీసం 30 ఇవ్వాలి కదా, 32 ఇవ్వాలి కదా, 28 ఇవ్వాలి కదా అనే లెక్కలో ఉన్నారు. ఇప్పుడు ఆ 24 కూడా కాదు, 21 సీట్లే ఇచ్చారు. పైగా బీజేపీతో పొత్తుండడం వలన బీజేపీ ఏం చేస్తుంది? వాళ్ళకి అనుకూలమైన 10 స్థానాలు వాళ్ళు తీసుకుంటారు. జనసేన ఈజీగా గెలిచే స్థానాలు బీజేపీ అడిగినా ఇవ్వాల్సిందే, ఆశ్చర్యం లేదు దానిలో. ఇప్పుడు నరసాపురం ఎమ్మెల్యే సీటు ఉంది. ఒకవేళ జనసేన అక్కడ ఈజీగా గెలుస్తుంది. ఒకవేళ పొత్తుల్లో భాగంగా అది బీజేపీ అడిగారు అనుకోండి, ఇచ్చేస్తారు, తప్పదు. అంటే ఇస్తారని నేను చెప్పట్లేదు, బీజేపీ అడిగితే ఇచ్చేస్తారు. మరి 10 ఎమ్మెల్యే సీట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? గట్టిగా చూస్తే ఒక 4-5 కనిపిస్తున్నాయి. కైకలూరు కామినేని శ్రీనివాస్ గారు, అలాగే విశాఖ నార్త్ విష్ణుకుమార్ రాజు గారు మాత్రమే కనిపిస్తున్నారు. ఇంకెక్కడ ఎమ్మెల్యే సీట్లు స్ట్రాంగ్ లీడర్స్ కనిపించట్లా. సో పవన్ కళ్యాణ్ గారు చేసిన త్యాగం వలన ఆయనకు మంచి పేరు వస్తుందా లేదా, ఫ్యూచర్లో ఎలా ఉంటుందనే పక్కన పెడితే, జనసేన పార్టీలో మాత్రం అంతర్గత చర్చ మొదలయ్యింది, అంతర్గత అసంతృప్తి మొదలయ్యింది. అసలు 24 సీట్లు ఇస్తేనే మేము ఓట్లు బదిలీ చెయ్యము, మా ఓట్లు టీడీపీకి వెయ్యము, తెలుగుదేశం పార్టీ మోసం చేసింది అని జనసేన పార్టీ కుర్రాళ్ళు కొంతమంది ఆలోచిస్తున్నారే. కానీ 24 సీట్ల నుంచి 21 దిగిందిగా, మరి ఆ 3 సీట్లు కూడా తగ్గాయి కదా. మరి దీని మీద జనసేన వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు అనేది కీలకం. సో ఈ సీట్లు తగ్గుదల ప్రభావం జనసేన మీద ఖచ్చితంగా ఉంటుంది. 24 పోటీ చేస్తే ఒక 4 పోయినా 20 అయినా గెలిచాము అనే సంతృప్తి ఉండదు. ఇప్పుడు 21 పోటీ చేస్తే ఎన్ని గెలుస్తారో, ఎన్ని ఉంచుతారో, వీళ్ళు 16 గెలిచినా 15 గెలిచినా 20 అనే సంఖ్య వేరు, 16, 15, 14 అనే సంఖ్య వేరు కదా. అది కొంచెం బాధగానే ఉంటుంది. పైగా జనసేన పోటీ చేయబోతున్న స్థానాల్లో చాలా వరకు రిస్కీ నియోజకవర్గాలు ఉన్నాయి. నెల్లిమర్ల రిస్కీ, అలాగే పాలకొండ ఒకవేళ జనసేనకి ఇస్తే రిస్క్, అలాగే తిరుపతి అంత ఈజీ కాదు, అక్కడ బొమ్మన అభినయ్ రెడ్డి. అలా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ పోటీ చేయబోతున్న 21 నియోజకవర్గాలకు గాను ఒక 7-8 నియోజకవర్గాల్లో రిస్క్ అయితే ఉంది. వైసీపీ నుంచి పెద్ద రిస్క్ ఉంది, దాన్ని కూడా ఎదుర్కోవాలి. సో అసలు సీట్లే తక్కువ, ఆ సీట్లలో కూడా ఇలా ఇటువంటి వ్యవహారాలు జరగడంతో వాళ్ళు కొంచెం హర్ట్ అయ్యే ఉన్నారంట. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన కుర్రాళ్ళు కాస్త వేడి రక్తంతో ఉన్నారు. కనిపించిన వాళ్ళని కనిపించినట్టు అడుగుతున్నారు, కానీ ఏ క్లారిటీ రావట్లేదు అనమాట.